ఇక సినీ రంగం వైపు మీ ప్రస్థానం ఎలా మొదలైంది, అసలు ఆసక్తి అనేది ఎలా ఏర్పడిందండి? ఫస్ట్ పాల్గొల్లోనే ఫస్ట్ నేను మా ఏరియాలో ఉండే అన్ని నాటకాల్లోనూ నేనే హీరో క్యారెక్టర్. తర్వాత అల్లు రామలింగయ్య గారు కూడా అక్కడికి వచ్చి ఆడదనే నాటిక ఆడేవారు కమర్షియల్గా, అందులో కూడా నేనే హీరో. అందుకని నేను ఎప్పుడు అంటుండేవారు డైరెక్టర్ ఆయన. అందుకని ఇప్పుడు నువ్వు డైరెక్టర్ అయితే అయ్యో నేను అప్పుడు నీ డైరెక్టర్ గుర్తుంచుకో అంటుంటారు ఆయన అనేవారు. అలాగా నాటకాలంటే ఇంట్రెస్ట్లో ఏదైనా ఎప్పటికైనా సినిమాలో హీరో ఛాన్స్ వస్తుందా అని ఏదైనా ఫోటో పెడితే మా గురుగారు టీ నాగేశ్వరరావు ఉండేవారు. పెయింటింగ్ కూడా నేను చేసేవాడిని ఆయన దగ్గర అసిస్టెంట్ కింద. అందుకని ఆయన ఫోటోగ్రాఫర్ కూడా తెలుసు, ఆయనకి స్టూడియో ఉంది. అందుకని ఏదైనా పడిందంటే చాలా ఆయన 3 ఫోటోలు తీసేవాడిని. అవి ప్రొఫైలు 3/4 క్లోజ్ పంపించేవాడు ఆయనే. ఇలా జరుగుతుండేది ప్రస్థానం. ఇలాంటప్పుడు మా గురువుగారు తాతమ్మ రిలీజ్ అయింది. రిలీజ్ అయితే అప్పుడు అది సెన్సేషన్. అప్పుడు నాకు అనిపించింది ఇదంతా మనం ఆర్టిస్ట్ అయితే ఒకే క్యారెక్టర్ చేయొచ్చు, బట్ డైరెక్టర్ అయితే చాలా క్యారెక్టర్లు చెప్పొచ్చు, చాలా కథలు చెప్పొచ్చు, చాలా విధానాలు చెప్పొచ్చు, మన గ్రిప్లో ఉంటుంది అంతా అని అక్కడి నుంచి సినిమాలు చూసి నేను స్క్రిప్ట్లు రాసుకోవడం, అందులో ఏ సీన్లు ఉన్నాయి అలా నా ఫ్రెండ్లు అందరం కూర్చొని డిస్కస్ చేసుకోవడం. ఇలాంటప్పుడు దాసనారాయణ గారు 50వ రోజుకి వచ్చారు పాలకొల్లు తాతామనుడు. వస్తే అప్పుడు బీకామ్ సెకండ్ ఇయర్ నేను. అయితే ఆయన ఇంటికి గుమ్మ దగ్గర నుంచున్నాను. నుంచొని సార్ నేను ఇలాగా సినిమా దగ్గర రెస్టారెంట్గా చేరాలి అన్న. ఏం చదువుతున్నాను అన్న. బీకామ్ సెకండ్ ఇయర్ సార్. బీకామ్ పూర్తయ్యాక నాకు ఉత్తరాయి వద్దుగా నువ్వు అన్నారు. అదొక పెద్ద గిఫ్ట్లా ఫీల్ అయిపోయి ఇంక అక్కడి నుంచి బీకామ్ గట్టిగా చదివి, మా నాన్నకి నాకు పెద్ద గొడవ ఏంటంటే నేను ఫస్ట్లోనే వెళ్ళిపోవాలనుకున్నా సినిమా ఫీల్డ్కి. మా నాన్న ఏమన్నా నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో, మన వంశంలో ఎవరు డిగ్రీ చదవలేదు, అందుకని డిగ్రీ చదివి పూర్తి చేసి నువ్వు డిగ్రీ హోల్డర్ అనిపించుకొని అప్పుడు ఎక్కడికైనా వెళ్ళు, అది నా యాంబిషన్ అన్నాడు ఆయన. సరే పెద్ద ఆయన యాంబిషన్ ఇలా కాదని కూడా సరే ఓకే, కానీ ఎక్కడైనా ఫెయిల్ అయిపోతే మాత్రం మానేస్తానన్నా. అంటే సరే అన్నారు ఆయన. అక్కడి నుంచి 10th పాస్ అయ్యాను. పీయూసీ చదివితే పీయూసీ ఇంగ్లీష్ మీడియం మళ్ళీ మంది చాలా టెన్షన్. ఇలాంటప్పుడు పరీక్ష రాశాను, రిహార్సల్లో ఉన్నాను, రిజల్ట్స్ వచ్చినాయి. ఆటకు రిహార్సల్లో ఉన్నాం, రిజల్ట్స్ వస్తే నెంబర్ లేదు, ఫెయిల్ అయిపోయాం రా బాబు, మన పని ఒక విధంగా సక్సెస్, ఇంకో విధంగా టెన్షను అని ఈవినింగ్ ఇంటికి మెల్లిగా వెళ్ళా. పెద్ద ఆయన ఎంత సీరియస్గా ఉంటే ఆయన అందరికీ మిఠాయి ఉండలు పంచిపెడుతున్నాయండి. అమ్మ బాబు ఈయన తెలియదులో ఉంది మనం ఫెయిల్ అయిపోయిన విషయం, అయితే ఇంకేదైనా ఫంక్షనా అని అంటుండగా జయ రా 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 అని నాకు స్వీట్ పెట్టాడు ఆయన. పోలేరా మొత్తానికి పాస్ అయ్యావు నువ్వు అన్నాను. ఊరిపోయి ఇది ఎక్కడది తెలియదులో ఉందంటే నేను పాస్ లేదు అనడానికి కూడా టెన్షన్గా ఉంది, నంబర్ లేదని చెప్పలేకపోతే. ఇలాంటప్పుడు మా ఫ్రెండ్ మీసాల పాపారావు అని వచ్చాడు. వచ్చి అరే నువ్వు సెకండ్ క్లాస్లో పాస్ అవుతావు అనుకోలేదురా నేను అన్నాడు. ఆడు అంటే నేను సెకండ్ క్లాస్లో పాస్ అయ్యాను, నేను సెకండ్ క్లాస్ అనేది చూడలేదు అసలు, 3rd క్లాసే డౌటు, అందుకే నేను సెకండ్ క్లాస్లో పాస్ అయ్యేది. ఆ విధంగా అక్కడి నుంచి జంప్ మళ్ళీ డిగ్రీలు చదువుతుండగా మొత్తం మీద ఎక్కడైనా ఫెయిల్ అయిపోతానేమో అనే టెన్షను. అయినా సరే మా నాన్నగారు మాత్రం నా యాంబిషన్ కాదల్లా ఆయన. ఎవరైనా సినిమాలు తీయడానికి వచ్చారనుకో నా ప్రాంతంలో వాళ్ళందరినీ ఆయన పిలిచి కూల్ డ్రింక్లో ఇచ్చేవాడు. ఇచ్చి మా అబ్బాయి పాపం సినిమా ఫీల్డ్కి వద్దాం అనుకుంటున్నా అండి, మీరు హెల్ప్ చేయండి అని అనుకోడు. అడిగితే నేను వెళ్ళటానికి వెళ్ళాడు దొంగ ప్రొడ్యూసరు, దొంగ కెమెరామ్యాన్ ఇలాంటి వాళ్ళు. ఇలాంటప్పుడు నేను బీకామ్ ఫినిష్ చేశాక దాసనారాయణ గారు టెలిగ్రామ్ ఇచ్చారు, స్టార్ట్ ఇమీడియట్లీ అని. అప్పుడు వెళ్ళి ఆయన దగ్గర అసిస్టెంట్ కింద చేరాను. వెళ్ళినప్పుడు చాలా టెన్షన్. సర్కార్ ఎక్స్ప్రెస్ ఎక్కడంటే సర్కార్ ఎక్స్ప్రెస్ చూస్తేనే టెన్షన్ మాకు. అప్పుడు ఇది మద్రాసు వెళ్ళిపోద్దంట, అక్కడేమో 3 రైళ్ళు మారాలంటే దారిలో, అక్కడ ఏవిఎం స్టూడియోలు ఇవన్నీ బయట నుంచోవాలంటే ఇది స్టోరీ. అప్పుడు సరే అని అసలు వెళ్ళకూడదు అనుకున్నా. అది వచ్చిన టెలిగ్రామ్, ఇంతమంది ఫ్రెండ్స్ని, ఇంతమంది నాటకాలు ఇవన్నీ వదిలేసి ఎలా ఎక్కడికి వెళ్ళాలి అని నా ఫ్రెండ్స్ అందరూ వదిలేరా, బుద్ధి ఉందా లేదా నీకు, ఇన్ని రోజులు నువ్వు ఆయన కోసం వెయిట్ చేసి ఆయన టెలిగ్రామ్ గవర్నమెంట్ అని
సర్కార్ వాళ్ళే భీమవరం వచ్చి సర్కార్ తోశారు. ఓ. అలా వచ్చి గురువుగారి ఇంటికి వెళ్ళాం. వాకాడప్పారం రిసీవ్ చేసుకున్నాడు. వెళ్తే అక్కడ గురుగారు లేరు. ఎక్కడికి వెళ్ళారంటే విక్రమ్ స్టూడియోకి వెళ్ళారన్నారు. అక్కడికి వెళ్ళాం, అక్కడ లేరు. లేకపోతే ఎక్కడున్నారంటే శివాజీ గార్డెన్లో ఉన్నారు, షూటింగ్ జరుగుతుందంటే అక్కడికి వెళ్ళాం. అది మన విలేజ్లో ఉంటుంది. అది వెళితే నేను అక్కడ ఆటో దిగితే ఒక 4-5 ప్రొడక్షన్ మేనేజర్లు వచ్చి నన్ను పట్టుకుని లాక్కెళ్ళిపోయారండి. ఏంటి ఎవరు నన్ను లాక్కుపోతున్నారు ఏంట్రా బాబు, మనం ఏం తప్పు చేసాం అంటే వాళ్ళు తీసుకెళ్ళి ఒక మేకప్ రూమ్లో పడేశారు, కుర్చీ మీద వేసి మేకప్ చేస్తున్నారు. ఏంటంటే నేను అంతకుముందు గురువుగారు ఇక్కడికి వచ్చినప్పుడు కాకినాడ నేను షూటింగ్ చూడడానికి వెళ్ళా, రాధమ్మ పెళ్ళి. అందులో గురువుగారికి నేను ఆర్టిస్ట్గా కూడా ట్రై చేస్తున్నాను తెలుసు కదా, అందుకని ఒక వేషం వేయించారు. అందులో రాధ మన శారద గారి పక్కన ఫ్రెండ్ కూడా తిరిగేవాడు అనమాట. అక్కడ దాని ప్యాచ్ వర్క్ జరుగుతుంది. నాకని డూపిని ఏమన్నా వేసి మ్యాచ్ చేస్తున్నారు, మ్యాచ్ అవ్వట్లే. లక్కీగా నేను వెళ్ళేట్టుగా వాళ్ళే టెన్షన్ వచ్చేసింది, ఏంటి వచ్చాడు ఈయనని. తీసుకెళ్ళి మేకప్ వేసి తీసుకెళ్ళి శారద గారి పక్కన కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి క్లాప్ కొట్టారు. కొడితే యాక్షన్ అని గురువుగారు అన్నారు. అదే నేను ఫస్ట్ అసలు అక్కడ చూడడం. అది అయిపోయాక నువ్వు ఎప్పుడు వచ్చావు అంటే మీ టెలిగ్రామ్ చూసి వచ్చేసాను సార్. మళ్ళీ వచ్చిన రోజునే నువ్వు క్యారెక్టర్ వేసావయ్యా, నువ్వు తప్పకుండా హ్యావ్ గుడ్ ఫ్యూచర్ అని బ్లెస్ చేశారు. అక్కడి నుంచి గురువుగారు బ్లెస్సింగ్స్ అలాగే సక్సెస్ అయిపోయాయి. అయ్యింది. ఆయనకి ఛాన్స్ ఇచ్చిన రాఘవ్ గారే నాకు ఛాన్స్ ఇవ్వడం అదొక పెద్ద గిఫ్ట్. గురువుగారి దగ్గర ఉండి ఇప్పుడు కనబడ్డ వాళ్ళంతా కథ చెప్పేవాడిని, పారిపోతుండేవారు అందరూ. కనబడితే ఏదో కథ చెప్పేవాడిని నేను. రాజశ్రీ గారు ఉండేవారు, కూర్చోండి సార్ అని చెప్పి కథ చెప్పేవాడిని. అందుకని కొమ్మినే శాస్త్రి గారు వీళ్ళందరూ ఉండేవారు, నన్ను చూసి పారిపోతుండేవారు కథ చెప్తాడని. ఆ లెవెల్లో చెప్పేవాడిని. చెబితే ఒకసారి నేను రాఘవ్ గారి షూటింగ్ నుంచి కబురు వచ్చింది నాకు. నాకు వచ్చిందండి కబురు, గురుగారు రాఘవ్ గారు రమ్మన్నారండి ఇలా వేషం అంట. ఎందుకో వేషం అంటే వెళ్తే అక్కడ ఆయన చదువు సంస్కరణ సినిమా తీస్తున్నారు. అందులో ధర్నా క్యారెక్టర్ ఉంది ఆ చదువు సంస్కారంలో. రియల్ రౌడీ వచ్చాడు ఒకడు పాలకొండ నుంచి, ఆయన్ని తీసుకురమ్మన్నారు. అంటే తీసుకెళ్ళారు, వేషం వేయించారు అందులో చిన్న షాడోలో. అది మధ్యాహ్నం రాత్రి 10 నుంచి తెల్లవారుజాము దాకా జరిగింది. రాజశ్రీ గారి డైరెక్టర్ దానికి. ఆలోగా నేను రాఘవ్ గారికి చాలా కథలు చెప్పేసి ఉంటా భయంకరంగా. చెప్తే ఆయన రాఘవ్ గారి కథలంటే చాలా ఇష్టం, అలా వింటూనే ఉంటారు ఆయన ఎప్పుడు కూడా. అలాంటిది నన్ను చూస్తే భయపడి పారిపోయారు ఆ సాయంత్రం. ఇలాగైనప్పుడు గురువు గారిది తూర్పు పడమర అనే సినిమా రాఘవ్ గారు చేశారు. చేస్తే అప్పటి నుంచి ఆయనకి అసిస్టెంట్ డైరెక్టర్ చేయాలి అది ఆ సినిమాకి అని. అంటే గురువుగారిని అడిగా, రాఘవ్ గారు చేస్తాం సార్, ఛాన్స్ ఇస్తాడని ఆయన. ఊరికో ఆయన అసలు ఒప్పుకోడు, కోపం ఆయనకే యుద్ధంతో అలా చేయకండి. అడుగుతాను సార్ నేను, అడుగు తిడతాడు ఆయన. అంటే పొద్దున్నే వెళ్ళా 7ంటికి. వెళ్తే రాఘవ్ గారు అటు ఇటు తిరుగుతున్నారు అక్కడ ఆఫీస్ ముందు. రావయ్య రౌడీ అన్నారు. నమస్కారం సార్ అన్నారు. అని కోయోళ్ళలో పట్టుకున్నా ఆయన్ని. నేను అన్నట్టుగా మీకు కథ చెప్తానండి, ఇది చెప్తాను, నాకు మాత్రం మీ దాంట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తానా, కుదరదు నాకు. చూడు లోపల మీ అసిస్టెంట్లు ఇంకా 3 ఉన్నారు, గురువుగారు అసిస్టెంట్లు, ఇంకా వాళ్ళే స్టార్ట్ చేయట్లేదు, వద్దు చేయలేదు. అదేంటండి మీరైతే మనకి ఛాన్స్ వస్తుంది నమ్మకం సార్, మా బోటోళ్ళకి లైఫ్లో వస్తాయి సార్ మీరంటే నేను చెప్పాను. కోయోడ్లాగా పట్టి సార్ మీరు ఏమనుకోకండి సార్, నాకు డబ్బులు కూడా ఇవ్వక్కర్లేదు, ఫ్రీగా చేస్తాను, అయితే నాకు వెళ్ళిపోవాలి. అసలు ఫ్రీగా చేస్తాను, ఫ్రీగా అయితే నాకు వద్దు, 100 ఇస్తా. వద్దు అంటున్నాను కదా సార్, వద్దైతే వెళ్ళిపోవాలి. సరే సార్ ఇవ్వండి సార్ అన్న. డబ్బులు ఇస్తాడేమో అనుకున్నా. శాస్త్రి ఇట్రా అన్నాడు. మేనేజర్ వచ్చాడు, చెక్ బుక్ తీసుకురా అన్నాడు అని 100 రూపాయలు చెక్ రాశాడు. ఇప్పటికీ అది అలాగే ఉంది ఆ చెక్ మద్రాసులో. గురువుగారు అంటే ఇప్పుడు ఎలా ఉండేది అంటే కాశ్మీర్లో షూటింగ్ జరిగేది గురువుగారికి. అంటే పొద్దున్న ఫ్లైట్లో అసిస్టెంట్ డైరెక్టర్లు వెళ్ళి సాయంత్రం ఫ్లైట్లో ఇంకో అసిస్టెంట్ డైరెక్టర్లు వచ్చేవారు. అంత బిజీ అప్పుడు గురువుగారు. నేను ఒక్కడిని మాత్రం ఇక్కడ ఉండిపోయాను రాఘవ్ గారి ఆఫీసులో. ఇప్పుడు పులి మీద పుట్టలాగా ప్రమాదం ఏమొచ్చిందంటే రాఘవ్ గారి సినిమాకి తూర్పు పడమరకి నాగేష్ గారు డేట్ ఇచ్చారు డబ్బింగ్కి. ఆయన అంటే చాలా ఇంటలెక్చువల్, ఆయన భయంకరం.
ఆయన పట్టుకున్నా అంటే ఆయన ముందు నిలబడడం చాలా కష్టం. అందుకని రాఘవ గారు ఏం చేస్తారు, మా అసిస్టెంట్లు అందరూ కాశ్మీర్లో ఉండిపోయారు. అందుకు రాఘవ గారు ఏం చేశారంటే ఎవరో సీనియర్ మోస్ట్ని ఎత్తుతున్నాడు ఆయన. ఎందుకు సార్ ఎత్తుతున్నారా అన్న. అంటే మీ వాళ్ళందరూ లేరు, మీ గురువుగారేమో కాశ్మీర్లో ఉండిపోయాడు, నగేష్ డబ్బింగు. ఇలాంటప్పుడు పులి మీద పుట్టలాగా నగేష్ గారు డబ్బింగ్కి డేట్ ఇచ్చారు. ఆయన అంటే చాలా ఇంటలెక్చువల్. రాఘవ్ గారే అంటేనే అందరూ భయపడతారు, రాఘవ్ గారు ఆయన అంటే భయపడతారు. అంటే అంత ఇంటలెక్చువల్ ఆయన. ఎవరో సీనియర్ కోసం ఎతుకుతున్నాడు ఆయన రాఘవ్ గారు. ఏం సార్ ఎవరి కోసం సార్ ఫోన్లు చేస్తున్నారు అంటే, ఎవరన్నా సీనియర్ అసిస్టెంట్ డైరెక్టర్ ఉంటే బెటర్ కదా, నాగేష్కి చెప్పాలి, చాలా కష్టం అతనితోటి అన్న. అవి మా గురువు గారు కోపడతారు సార్, అదేంటిది అన్న. మరి ఏరి మీ వాళ్ళు అందరూ కాశ్మీర్లో ఉన్నారు, ఒక్కడు కూడా ఇక్కడ లేడు, ఇప్పుడు ఎలాగ సడన్గా ఇచ్చాడు ఈయన, నేను గురువుగారికి చెప్పలేదు అంటే, నేను చెప్పిస్తాను సార్ అన్నాను. అంటే నువ్వా కొంప ములుగుద్ది, రేపు కానీ డేట్ పోయిందంటే ఇంక నగేష్ నాకు 2 months దొరకడు, సినిమా అనేది ఆగిపోద్ది అన్నాను. లేదు సార్ నేను చెప్పిస్తాను సార్, ఒక గంట చూడండి, చూసిన తర్వాత నేను చెప్పించలేకపోతే అప్పుడు ఎవరి చేతనా చెప్పిందురు కానీ అని. అబ్బా సరే పొద్దున్న 7 వస్తున్నాడు నాగేష్ వాసు స్టూడియోకి. అంటే వాసు స్టూడియో ఆ నైట్ అంతా కూర్చొని మూవెలా మీద రాసుకొని బాలు గారిని ఏటుండేవారు. సార్ ఈ పరిస్థితి ఇది సార్, నాకంటే నువ్వేం కంగారు పడకు, ఇదిగో ఇది సినిమా, ఇక్కడ నుంచి లూప్, ఇక్కడి నుంచి ఇలా అని ఆయన ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. చేస్తే హ్యాపీగా పొద్దున్నే వెళ్ళి డబ్బింగ్ థియేటర్లో దేవుడు దండం పెట్టుకుంటే నాగేష్ గారు వచ్చారు. వచ్చి రావడంతో చిన్న బుల్లెట్లో వచ్చాడు ఆయన. ఏంటి రాఘవ గారు, ఏంటి ఎప్పుడు ఎలాగ ఏం డైలాగ్స్, ఎన్ని డైలాగ్స్, ఎంత, అది ఇది అని టక మాట్లాడిస్తే కొంచెం సపోర్ట్ చేశాడు రాఘవ గారు. ఉండవయ్యా బ్రదరు, అన్నీ రెడీగా ఉన్నాయి, లైన్గా చేసుకో అన్నీ అన్నారు. ఓకే అంటే చూస్తే ఇక్కడ ఎవరా కో-డైరెక్టర్ లేరా అన్నారు. ఇవ్వండి, ఇది అసిస్టెంట్ డైరెక్టర్ రామకృష్ణ, కో-డైరెక్టర్ లేరా అన్నారు. అంటే కో-డైరెక్టర్లు అందరూ కాశ్మీర్ వెళ్ళిపోయారండి, నేను అందుకనే ఉన్నానండి. అంటే నువ్వు చెప్పిస్తావా నాతోటి, మీరు కదా సార్ చెప్తారు, నేనా ఏంటి అన్నా. సరే చూస్తా అంటే ఆయన ముందు ఆల్రెడీ ఈయన్ని ఎలాగా గొప్పతనాన్ని చెప్పాలనే లెవెల్లో ఉన్నాడు. అంటే లిస్ట్ ప్రకారం వేస్తాం కదా, నన్ను అక్కడ అజాగ్రత్తగా ఉన్నాను నేను. 400 feet లూపు పడింది ఫస్ట్ లిస్ట్లో చేస్తే, అందులో దానికి డైలాగులు కూడా లేవు, టేప్ రికార్డ్ మీదే. చూసి ఏంటిది డైలాగులు లేని ఎంత వేశారు ఇక్కడ, ఏంటిది వాడు ఎమ్మెచ్యూర్స్ చూసుకోవద్దా, ఇదేంటి డైలాగులు లేవు, ఏమీ లేవు ఇక్కడ, ఎలాగంటే టేప్లో ఉందండి అన్నాను. టేపా, నేను అలాగా హౌకెన్, టేప్ కుదరదు నాకు అంటే. రాఘవ్ గారు చూసావా నేను చెప్పాను, నేను ఇప్పుడు కొంప మునిగిపోయింది, నగేష్ వెళ్ళిపోతాడు ఇప్పుడు, అది ఇది అన్న. ఇప్పుడు ఆయన్ని వెళ్ళిపోయాడంటే నన్ను పంపించేస్తారు పాలకొల్లు. అందుకని కోపం వచ్చేసి, ఎందుకు సార్ మీరు కేకలు వేస్తారు నగేష్ గారు, మీరు గ్రేట్ ఆర్టిస్ట్, ఇది నేను చెప్తాను సార్ అన్న. ఏంటి 400 అడుగులు చెప్పేస్తావు నువ్వు, చెప్పేస్తాను సార్ అన్న. రాత్రి రాసుకున్నా అదంతా కూడా. అంటే చెప్పు చూస్తాను అన్నాడు. అంటే ఆ కోపంలో చెప్పేశానండి. అంటే అటు ఇటు ఎటు కటు మొత్తానికి 400 అడుగులకి దాన్ని మ్యాచ్ చేశారు. చేస్తే నగేష్ గారికి మెచ్చుకున్నాడు. ఓకే వెరీ గుడ్, పోలే ఏదో ఒకటి నువ్వు ఎఫర్ట్ చేసావు నువ్వు, అది గొప్ప విషయం, గుడ్. ఓ పంచి నేను చెప్తుంటాను, అనుమానం వస్తే అడుగుతుంటాను, స్క్రిప్ట్ చూసుకొని చెప్పు అంతే, కంగారు పడకు అని భుజం తట్టాడు. అమ్మ రాఘవ్ గారు ప్రశాంతం కాసేపు. అందులో 2 డబ్బింగ్ ఫినిష్ చేశాం, అన్నీ అయిపోయినాయి. అని వెళ్తే నగేష్ రామకృష్ణ వస్తా గుడ్ అని వెళ్ళిపోయాడు. అప్పుడు వాసు స్టూడియోలో ఎందుకో మరి రాఘవ్ గారు వచ్చాడు నా దగ్గరికి. ఇగో రామకృష్ణ ఎప్పటికైనా నేను డైరెక్ట్ చేస్తాను, చేయబోతున్నా అన్నాడు. ఊరికే అన్నారు కదా అనుకున్నా. అలాంటిది ఎల్వి ప్రసాద్ గారి సినిమా గురుగారు కైసా ఇన్సాఫ్ అన్నీ చేస్తున్నారు, అది అయిపోయింది. అప్పుడే అయిపోతే ఎయిటింగ్ రూమ్కి వచ్చారు రాఘవ్ గారు. వచ్చి రా అన్నారు. ఏం సార్, కారు ఎక్కన్నాడు. కారు ఎక్కా, తీసుకెళ్ళాడు ఆఫీస్కి వెళ్ళి డైరెక్టర్ రూమ్ అని ఉంటుంది అక్కడ, అక్కడే గురుగారు కూర్చున్నారు, అందరు డైరెక్టర్లు అక్కడే కూర్చున్నారు. అక్కడికి వెళ్ళి నువ్వు కూర్చో అంటే ఏం టెన్షన్గా ఉంది నాకు. కూర్చోబెట్టి ఇవాళ చాలా మంచి రోజు, యు ఆర్ ది డైరెక్టర్ ఫర్ మై ఫిలిం అని చెప్పి
ఏంటి రాకృష్ణ నువ్వు అసలు అలాగా ఫస్ట్ షాట్ నా మీద కదా తీస్తాను నువ్వు ఎంత సెంటిమెంట్గా వచ్చాను నువ్వు ఆ అమ్మాయి మీద తీసావు అందుకే ఓకే అవ్వలేదు. ఇప్పుడు నేను యాక్ట్ చేస్తాను నీ సినిమా సిల్వర్ జూబ్లీ ఆడద్దు కమాన్ రాఘవ్ గారు చూడండి అదిరిపోద్ది నేను యాక్ట్ చేస్తున్నా అని ఆయన వచ్చేసాడు 2 నిమిషాల్లో మేకప్ వేసుకొచ్చేసాడు.